మార్పు మదిలో దయచేసి సైకిల్ దిగుతారా? సంగీతమానందం కలిగించుగా. అవును, మీరు ఎందుకని ఎప్పుడు పాడుతూనే ఉంటారు? నా పేరు మారియాచి. అందమైన వాళ్ళు కనపడితే ఇలాగే పాడతాను. ఇలా పాడడం అంటే నాకు చాలా ఇష్టం. పని పాట లేదని ఒక ముక్కలో చెప్పొచ్చు కదా. ఈ మారియాచికి పని లేకపోయినా పాట పాడడం వచ్చు. ఎప్పుడు ఇలానే పాడుతూ ఉంటాడా? అయినా ఆయన ఎందుకని అలా పాట పాడుతున్నారు? ఏ పని లేదనుకుంటా, అందుకే పాటలు పాడుతున్నాడు. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటే ఇదేనేమో. మాట్లాడకుండా వస్తావా? సరే సరే, మీరు చెప్పినట్టే వింటాను. అల్లరి చేయండి. హోలా షిన్చాన్. హోలా కెరలీనా. మిస్ క్యారోలినా అని పిలవాలి, అర్థమైందా? మిస్ క్యారోలీనా, మీరు నాతో స్నేహం చేస్తారా లేదా చెప్పండి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? ఇలాంటి అల్లరి పిల్లలంటే నాకు చాలా ఇష్టం. చేసావా? ఆవిడ నీకు ఎంత బాగా అర్థం చేసుకుందో. నువ్వు మా అందరితోనూ చాలా త్వరగా కలిసిపోయావు షిన్చాన్. మీలాంటి టీచర్ అంటే ఎవరైనా త్వరగా కలిసిపోతారు. చాలా థ్యాంక్స్ మిస్ క్యారోలినా గారు. ఏం పర్వాలేదు. ఇప్పుడు అందరం సరదాగా డాన్స్ చేద్దాం. మిస్ క్యారోలీనా, నేను మీతో డాన్స్ చేయొచ్చా? ఏంటి క్యాక్టస్ ఫెస్టివలా? క్యాక్టస్ పంట కోసం మేవి క్యాక్టస్ ఫెస్టివల్ ని చేసుకుంటాం. ఆడుతూ పాడుతూ సరదాగా ఉంటాం. ఓహో, అయితే నేను మీతో పాటు తప్పకుండా వస్తాను మిస్ క్యారోలీనా. అయితే మనం ఇద్దరం కలిసి డాన్స్ చేద్దాం. నేను సిద్ధంగా ఉంటాను. లేటుగా వచ్చినందుకు నన్ను క్షమించు హీరో. ఇదిగో నెమ్మదిగా తిను. నేను షాపింగ్ వెళ్తున్నాను, ఇంటిని చూసుకో. హలో, ఎలా ఉన్నారు? జాగ్రత్త, ఇంకోసారి పడేస్తే ఉద్యోగం నుంచి తీసేస్తాం. అవును, తీసేస్తాం. వీళ్ళంతా చాలా మూర్ఖులు. దీని విలువ వాళ్ళకి తెలియడం లేదు. అవును, నిజమే. ఎక్స్క్యూజ్ మీ అండి. హలో మిస్టర్ మేయర్, మీతో నేను కొంచెం మాట్లాడాలి ప్లీజ్. అలాగే, తప్పకుండా మాట్లాడతాం. మీ ఊర్లో తయారవుతున్న తేనెని జపాన్ కి ఫుటాబా కంపెనీ ఎక్స్పోర్ట్ చేద్దాం అనుకుంటోంది. ఒక కొత్త బ్రాండ్ ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇది నిజంగా చాలా పెద్ద ప్రాజెక్ట్ అండి. ఈసారి జాపనీస్ వచ్చారన్నమాట. మా ఊళ్ళో ఈ క్యాక్టస్ పండిన రోజు నుంచి మీలాంటి వాళ్ళు చాలా మంది ఇక్కడికి వస్తూనే ఉన్నారు. మేం మీకు సహాయం చేస్తాం, మీతో కలిసి పని చేస్తామని. అంతేకాదు ఏవేవో చెప్తూ ఉంటారు, నేను అవన్నీ వినను. అవును, మేం వినం. ఓ, అంటే మరి ఏమిటంటే ఇది ఒకప్పుడు చాలా పేద ఊరు, తెలుసా? పర్వతాలకి మధ్యలో ఉన్న ఈ ఊర్లో రేడియోలు, టీవీలు అస్సలు లేవు. కార్లు కూడా ఒకటో రెండో ఉండేవి. ఎవ్వరికి ఉద్యోగాలు కూడా